హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు ఓపెన్ డిగ్రీ ఎలా జాయిన్ కావాలో చెప్తున్నాను. చూడండి, క్రోమ్కి వెళ్ళి బారో అని టైప్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ కనిపించే వెబ్సైట్ చూడండి. ఇక్కడ అడ్మిషన్ రిజిస్ట్రేషన్, యూజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, రిజిస్టర్ ఫర్ ఉమెన్, టీసీఐఎస్ జాబ్స్ అవన్నీ మీకు అవసరం లేదు. జస్ట్ అడ్మిషన్ గురించి చూడండి. ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ, సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ, డౌన్లోడ్ ఫీ, రిసిప్ట్, రిజల్ట్, రివాల్యుయేషన్, ప్రింట్ అప్లికేషన్ ఇవన్నీ లాస్ట్లో చెప్తాను. అడ్మిషన్ రిజిస్టర్ చేసుకోవడానికి ఆ అడ్మిషన్ రిజిస్టర్ క్లిక్ చేసి ఇక్కడ చూసుకోండి. ఎంబీఏ అయితే ఎంబీఏ, పీజీ అయితే పీజీ డిప్లొమా అయితే డిప్లొమా, అడ్మిషన్ 2026-27 నోటిఫికేషన్ యూజీ. మనం యూజీ పర్పస్ కాబట్టి స్క్రీన్ పైకి స్క్రోల్ చేసి యూజీ ఫస్ట్ ఇయర్ బీఏ, బీకామ్, బీఎస్సీ మీరు ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ క్లిక్ చేసి ఒకటికి 2 సార్లు అన్నీ చెక్ చేసుకొని చూడండి. యూజీ ఫస్ట్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్, అప్డేట్ అప్లికేషన్ ఫర్ బిఫోర్ పేమెంట్, ఇవన్నీ సరిగ్గా చూసుకోండి. అన్నీ ఐ యాక్సెప్ట్ వచ్చి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేశాక ఫస్ట్ డెబ్ ఐడి క్రియేట్ చేయాలి. డెబ్ ఐడి ఎందుకంటే ఇప్పుడు మనం స్టడీస్ చేస్తున్నాం, స్టడీస్కి ఎలిజిబుల్ అని. డెబ్ ఐడి తర్వాత ఏబిసిడి ఐడి ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ప్రాసెస్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26 ఇయర్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇవి. సెకండ్ స్క్రోల్ చేస్తున్నా చూసుకోండి, ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయాలి మనం. ఫస్ట్ డెబ్ ఐడి, సెకండ్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అన్ని డీటెయిల్స్ ఏమేమి అడుగుతుందో అవన్నీ ఇచ్చేసేయండి. సెలెక్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసే కాడ క్లియర్గా సెలెక్ట్ చేయండి. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి లాస్ట్ 3, అది మీ ఇష్టం, మీకు ఏ కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఇక్కడ చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఏబిసిడి ఐడి, డెబ్ ఐడి పక్కా కావాలి. అది లేనిది స్టడీస్కి ఎలిజిబుల్ కాదు మనము ఓపెన్ డిగ్రీ చేయడానికి. ఓపెన్ డిగ్రీ అవన్నీ అప్లై చేశాక దానికి సర్టిఫికేట్ అడుగుతుంది. 10th, ఇంటర్, ఇన్ కేస్ డిప్లొమా, పీజీ మీరు ఏది చేసి ఉంటే అవన్నీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి 2 ఫొటోస్ యాడ్ చేసి లింక్ చేస్తే అడ్మిషన్ క్లియర్ అవుతుంది.